శంభోజీ సినిమా చావా తర్వాతన జరుగుతున్నటువంటి చర్చ ఆ నేపథ్యానికి సంబంధించి దేశం వైభవాన్ని సాధించడం ఎలా అనే దాని మీద సాధించేది ఎలా అన్న దాని మీద విజయసారథి వడ్డీ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. శివాజీ కాలంలో మహారాష్ట్రలో యావత్ శక్తి శివాజీ నేతృత్వం కింద సంఘటితమై ఉంది. ఈ విషయం సరిగ్గా గ్రహించుకోకుండా ఔరంగజేబు పెద్ద తప్పు చేశాడు. మహారాష్ట్ర కార్యపద్ధతిలోని వాస్తవిక శక్తి ఏంటో అది ఎక్కడ కేంద్రీకృతమైందో ఔరంగజేబు ఎంత మాత్రం తెచ్చుకోలేకపోయాడు. ఔరంగజేబు రాజకీయ దృష్టితో మహారాష్ట్రపైకి దండెత్తొచ్చాడు. యుద్ధంలో విజయ సాధనకు తగినంత సైనిక శక్తి తన వద్ద ఉన్నదని ఔరంగజేబు భావించడం సరైందే. అయితే తనకు భయంకరమైన ప్రజాయుద్ధంలో చిక్కుబడిపోయాడని ఔరంగజేబుకు తర్వాతనే అర్థమైంది. ఇది ఊరికినే చేపట్టేది. డాక్టర్ ఏఎల్ శ్రీవాస్తవ ద మొఘల్ ఎంపరర్ పుస్తకం 343 పుట్లో ఈ విషయం రాశారు. శివాజీ వ్యవస్థీకరించిన అద్భుతమైన కార్యపద్ధతి తర్వాతి కాలపు నాయకులకి అంటే వారసులకు వారసత్వం లభించింది. ఈ అద్భుత కార్యపద్ధతిని ఆ తర్వాత కాలపు మహారాష్ట్ర పాలకులు అనుసరించకుండా పాలన సాగించారు. శివాజీ పాలనా పద్ధతి పన్నులు రాబట్టే పద్ధతి పూర్తి జనరంజకంగా ఉంది. అది పూర్తిగా కేంద్రపాలిత పద్ధతిగా ఉంది. వికేంద్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడలేదు. శివాజీ సామంత రాజ్య పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించాడు. రాజుకి ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలని భావించాడు. ప్రజలను పీడించే మధ్యదళాలను తొలగించాడు. తన మంత్రులకి సైనికులకి నగదు వేతనం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. జాగీరులను ఇచ్చే పద్ధతిని రద్దు చేశాడు. దేవాలయాలకి ధర్మ సంస్థలకు కూడా ఆర్థిక సహాయం నగదు రూపంలోనే ఉండేది. ఎన్నెన్నో యుద్ధాలు జరిగినా వాటికి ఎంతెంతో వ్యయమైనా వాటికై శివాజీ ప్రజల మీద పన్నులేదు. యుద్ధాలకు అయ్యే ఖర్చులు యుద్ధం ద్వారానే రాబట్టాలని అతను అనుసరించిన నీతి. శత్రువుకు చెందిన ధనరాశులను చేజిక్కించుకుని నేరుగా రాజ్య కోశాగారంలో జమ చేసేవాడు. శివాజీ అనుశాసనం చాలా కఠినంగా ఉండేది. సైనికులు ఎప్పుడూ సొంతం కోసం ధనం చేజిక్కించుకునేవాడు కాదు. ముస్లిం సైనికులపై కానీ ముస్లిం స్త్రీలపై కానీ అత్యాచారాలు వ్యభిచారాలు ఎంతమాత్రం అనుమతించబడేవి కావు. శివాజీ తన ఉద్యోగులకి సైనికులకి చక్కని సంస్కారంతో కూడిన ప్రశిక్షణ ఇప్పించేవాడు. వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చేవాడు. ఇతర వస్తు సంపదలు ఇచ్చేవాడు. శివాజీ మార్గదర్శకులు అందరూ కార్యదర్శులు అయ్యేవాడు. వ్యాపారం వ్యవసాయం బాగా సాగేలా చూసేవాడు. దీనివల్ల రాజ్యం అంతా వైభవం సంపన్నంగా ఉండేది. మత ధార్మిక సంబంధమైన మరో అడుగు ముందుకు వేశాడు. బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి పునరాగమనం చేసే వ్యవస్థ చేయించాడు. నేతాజీ పాల్కర్, బాజాజీ నింబాల్కర్ అనే మరాఠా సర్దార్లు శత్రువులకు బందీలుగా చిక్కి బలవంతంగా ముస్లింలుగా మార్చబడినారు. వాళ్ళని విడిపించుకుని తెచ్చి హిందూ ధర్మం పునరాగమనం చేయించాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు నోళ్లు మూయించడం కోసం స్వయంగా తన పుత్రికను బాలాజీ నింబాల్కర్ పుత్రుడైన మహజ్జీకి ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత కాలంలో వచ్చినటువంటి శివాజీ వారసులు ఈ మంచి పద్ధతులు పాటించలేకపోయారు. కొందరు వాటిని పూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా రాజారాం కాలంలో కొన్నిటిని అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం మహారాష్ట్రకు దూరంగా జింజికోట్లో ఉండి పాలన సాగించాలని వచ్చినప్పుడు సైనికులను సర్దారులను ప్రోత్సహించడానికి జాగిర్లు ఇచ్చే పద్ధతిని మళ్ళీ అమలు చేయవలసి వచ్చింది. తర్వాత వచ్చిన వారిలో దూరదృష్టి దృఢ నిశ్చయం కొరవడిన ఫలితంగా శివాజీ అనుసరించిన సుపరిపాలన విధానాలకు తిరోధకాలు ఇచ్చారు. భారత జాతి ఆంగ్లేయుల నుండి స్వతంత్రం పొంది దశాబ్దాలు గడిచిపోయాయి. మన ఆధునికాభివృద్ధి సమాజవాదం సామ్యవాదం వంటి వాగాడంబరాలతో పరిపాలన వ్యవస్థను బాగా బలహీనపరుచుకున్నాం. వ్యవస్థపై కన్నా నాయకత్వం వహిస్తున్న వ్యక్తిపైన అధికంగా ఆధారపడుతున్నాం. వ్యక్తి సామర్థ్యాన్ని మినగా భావిస్తున్నాం. గొప్ప నాయకులు లభించుకున్నప్పటికీ పరిపాలన చక్కగా సాగిపోయి వ్యవస్థను నిర్మాణం చేసుకోలేకపోయాం. మనం ఒక జాతిగా ఇప్పటి వరకు మనం జాతీయ అస్తిత్వాన్ని గుర్తించి నిర్వచించుకోలేకపోయాం. మనం మన దేశాన్ని రాష్ట్రాన్ని సమాహారంగానే చెప్పుకుంటున్నాం. ఒకే జాతిగా ఒకే దేశంగా చెప్పుకోలేకపోతున్నాం. మన జాతీయ సమైక్యత కేవలం మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు గల కేంద్ర ప్రభుత్వం కారణంగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఘటనల క్రమం మనకు ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్తోంది. మన కేంద్ర ప్రభుత్వ శక్తి అంతా ప్రధానమంత్రి కార్యక్షమత దక్షతల మీద ఆధారపడింది. అంటే వ్యక్తి సామర్థ్యం పైన కానీ వ్యవస్థాగత సామర్థ్యం మీద కాదు. దీన్ని సాధించడం కోసం మనం సర్వదా శివాజీని అనుసరిస్తూ ఉండాలి. దేశాన్ని ఒకే జాతిగా శక్తివంతం చేయాలనుకుంటే వ్యవస్థను శక్తివంతంగా చేసుకోవాలి. శివాజీని అనుసరించడం అంటే దేశ హితాన్ని జాతీయ హితాన్ని వ్యక్తిగత గౌరవ మర్యాదల కన్నా ఉత్తమని భావించాలి. దాని అర్థం మన దేశానికి జాతికి శత్రువులు ఎవరో ముందుగా గుర్తించడం. దేశ భద్రత సర్వోత్తమ సాధనం ప్రజలందరి సంఘటిత శక్తి మీద ఆధారపడిన ఆంతరిక జాతీయ శక్తి అని గుర్తించాలని శివాజీ చూపిన ఆదర్శంలో అంతర్భాగం. దేశ ప్రజలందరూ సంఘటితమైనప్పుడు జాతీయ శక్తి ద్విగుణీకృతం అవుతుంది. ఆధునిక హింస సమాజం సజీవంగా నిలిచి ఉండడానికి, సంకట కాలంలో సమర్థవంతంగా నిలబడడానికి, పరం వైభవం సాధించడానికి అటువంటి జాతీయ సమైక్యత అత్యావశ్యకం. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.